హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో మీరు సంరక్షించారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఎన్పిసిఐ లింక్ సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటంటే మన యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో దానిని ఎన్పిసిఐ లింక్ అని అంటారు. ఫ్రెండ్స్, ఎన్పిసిఐ లింక్ ఒకవేళ లేకుంటే ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి పథకాలు రావాలన్నా కూడా రావు. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్లో ఉంటే మనకి ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మన అకౌంట్లో అయితే పడతాయి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అని లేకుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బులు వచ్చినా కూడా మన అకౌంట్ అయితే పడవు. మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంది, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది మీకు డీటెయిల్గా అయితే మీకు ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలో మీకు అయితే చెప్తాను. మీరు కానీ మా ఛానల్ మొదటిసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలా చేయండి. అలాగే కూడా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎన్పిసిఐ సంబంధించి స్టేటస్ అనేది మేము చెక్ చేసుకోవడానికి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. 2 మెథడ్స్లో నీకు ఫస్ట్ మెథడ్ గురించి మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో మీరు అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సర్చ్ బార్లో ఎన్పిసిఐ అని విధంగా సర్చ్ చేయండి. వెబ్సైట్ వస్తుంది చూడండి, ఎన్పిసిఐ అని. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్రోడక్ట్, అదేవిధంగా కన్జ్యూమర్, మీడియా అని ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మీకు కన్జ్యూమర్ అనే ఆప్షన్ అయితే ఉంచండి. జస్ట్ ఇక్కడ కన్జ్యూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్జ్యూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యూపీఐ కంప్లైంట్, అదేవిధంగా అదర్ ప్రోడక్ట్ కంప్లైంట్ అని విధంగా కొన్ని రకాల ఆప్షన్స్ వచ్చి ఇక్కడ కింద మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని వస్తుంది చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు కొత్తగా మళ్ళీ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీకు పైన అయితే మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడైతే మీకు మెనూ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఆధార్ సీడింగ్, అదేవిధంగా సర్వీస్ స్టేటస్, ఆధార్ మ్యాప్ స్టేటస్ అనే విధంగా కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేయండి. కింద అయితే ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడైతే మీకు క్యాప్చా, అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని అనేది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఎనేబుల్ ఫర్ డీబీటీ అని వస్తే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. అదేవిధంగా కింద బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏ బ్యాంక్కి లింక్ అయి ఉందో ఇక్కడ కింద బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ ద్వారా అయితే మనం అయితే ఎన్పిసిఐ లింక్ సంబంధించి ఆ స్టేటస్ అనేది విధంగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ద్వారా ఒకవేళ మీకు ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఒకవేళ రాకుంటే మీరు అయితే సెకండ్ మెథడ్ అయితే ట్రై చేయండి. సెకండ్ వెబ్సైట్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చి మీకు ఆధార్ కార్డు సంబంధించి మీరు అయితే నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా కింద అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సేమ్ ఇందాక చెప్పినట్టే సేమ్ ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా క్యాప్చా, అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు, అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఆధార్ కార్డ్ అనేది లాగిన్ అయితే అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ వస్తుంది. మీకు ఆధార్ నెంబర్ దగ్గర మీకు ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది. అదే బ్యాంక్ నేమ్ దగ్గర మీకు బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ అనేది ఏ బ్యాంక్కి లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉందో లేదా ఇన్యాక్టివ్లో ఉందో ఇక్కడైతే ఉంటుంది. నాకు స్టేటస్ అయితే చూసుకోండి. ఇక్కడ ఆ యాక్టివ్లో అయితే ఉంది చూడండి. ఒకవేళ మీకు ఈ విధంగా యాక్టివ్లో ఉంటే ఆ ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. ఈ విధంగా వచ్చేసి చాలా ఈజీగా ఆ ఎన్పిసిఐ లింక్ సంబంధించి స్టేటస్ అనేది మనం ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మన మొబైల్లోనే. ఓకే, ఈ 2 మెథడ్స్ ద్వారా మనం చాలా ఈజీగా ఆ ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, గురించి మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.